ఇంకొక విషయం సార్ ఏంటంటే ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ అక్కడ భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ ఉంటాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇట్లాంటి టోన్ పెట్టుకొని ఉమ్, శ్లోకాన్ని ఉమ్, తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచతి. ఇట్లా శ్లోకం పాడితే చావు దగ్గర పెట్టబోతే ఎక్కడ పెడతారు చెప్పండి? ఉమ్. వాళ్ళ విన్యాసాలు అవసరమా శ్లోకానికి? వాళ్ళు పెట్టడం కరెక్టేనంటారా? వాళ్ళు పెట్టడం కరెక్ట్ కదా, వీళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు కాబట్టి. ఇట్లా చేయబట్టి వాళ్ళు అక్కడ పెట్టారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే చచ్చినవాడు పుట్టుక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతింపదగదనే వ్యాఖ్యానాన్ని నువ్వు ఏ ప్రమాణంతో రాసావు? ఉమ్. అసలు భగవద్గీతలో ఎందుకు రాయాల్సి వచ్చింది? నువ్వు అసలు ఏ ప్రమాణంతో రాసావు? జాతస్య అంటే పుట్టినవాడు అనే అర్థం ఎట్లా వస్తుంది? జాతస్య అంటే అదొకటే అర్థం? ఉమ్, కలగడం అర్థం ఉంటుంది, కలగడం అర్థం ఉంటుంది. ఉమ్, జాతస్య అంటే కలగడం అనే అర్థం వస్తుంది, పుట్టడం అనే అర్థం తీసుకోక. ఉమ్, జాయస్య అంటుంది, కలగడం ఉంది. ప్రతిదానికి చావు పుట్టుక ఈ రెండిటితోనే మొత్తం 700 శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసి పారేస్తే ఉమ్, ఈ పండితులు పామరులైనటువంటి మనవాళ్ళం సామాన్యులం అదే కదా చేసేది. నువ్వు జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే నేను ఒక స్కూల్ పిల్లవాడికి చెప్పా ఉమ్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఉమ్, నాన్న నువ్వు 10th క్లాస్ తప్పితే అది తప్పడం అనేది అనివార్యం. ఒక పని చేస్తాం, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అయిపోయావు అనుకో మళ్ళీ వస్తుంది అవకాశం, మళ్ళీ 10th క్లాస్ రాయొచ్చు. ఓకే. అట్లా నువ్వు ఎందుకు వ్యాఖ్యానం చేయకూడదు? నీకు అసలు చావే లేదురా అని చెప్పి అంతకుముందు శ్లోకాలన్నీ చెప్తారు. వాసాంసి జిన్నాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పి ఒక 10 శ్లోకాలు నశోచితుమర్హసి అని చెప్పేసి చెప్తారు ఆయన. ఉమ్, అంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో చచ్చినవాడు పుట్టుక తప్పదని వ్యాఖ్యానం ఎలా రాస్తాం? ఆ వ్యాఖ్యానాలు చదవడం బట్టేగా భగవద్గీతను అక్కడికి తీసుకెళ్ళాం మనం అవును. ఆ స్థాయికి. ఉమ్, మనది తప్పు కాదు, పామరులది తప్పు కాదు, వాళ్ళని ఒక్క మాట అనడానికి వీల్లేదు. పండితులైన వాళ్ళు మీరేం చేశారు? ఉమ్. ప్రవచనకారులు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ని అనాదిగా వస్తున్న స్వామీజీలు ఏం చేస్తున్నారు? ఓకే, ఈ అనాదిగా వస్తున్న ఈ భగవద్గీతని ఇప్పుడు మీరు వచ్చి విమర్శిస్తున్నారు కదా, మరి నేను విమర్శించట్లేదు. విమర్శగానే అనుకుంటారు. నేను మరి మీరు అనేదంతా భగవద్గీతను విమర్శించట్లేదు సుమా, భగవద్గీత కింద వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు పండితుల్ని పండితులు. అలా వ్యాఖ్యానాలు రాసి మరి ప్రచారం ఎవరైనా చేశారు. పండితులు ఇప్పుడు మీ మీదకి వస్తే పండితుడు అంటే ఏంటి? పండిత అంటే ఏంటి? ఆచార్యాత్ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ ఆచార్య. పండితుడు అంటే ఏంటి? అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండితాః. ఓకే. పండితుడు అంటే అర్థం ఏంటి? పనికిమాలిన విషయాల గురించి ఆలోచించమని కాదు, నువ్వు ఏం చేయాలి ప్రాపర్ గా దాని గురించి ఆలోచించేవాడు పండితుడు అంటారు. ఊరికి నేను పండితుడు అని చెప్పి మీదకి వస్తే నేనేం చేయలేను, అది వేరే విషయం. అయితే నువ్వు కంపల్సరీ నువ్వు పండితుడు అన్నవాడు విశ్లేషించు. ఒక శ్లోకానికి కింద వ్యాఖ్యానం రాసేటప్పుడు ఇది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశగా అని చెప్పి 4 కులాలు నేను రాశాను అని నువ్వు రాస్తే అది సమాజంలోకి ఎలా వెళ్తుంది ఆలోచించద్దా? ఆలోచించాలా వద్దా? అదే వ్యాఖ్యానం చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే నేను 4 విధాలైనటువంటి అంశాలని నేను డెవలప్ చేశాను. ప్రతి దాంట్లోనూ ఈ 4 అంశాలు ఉంటాయి. దేహంతో పనిచేసే వాళ్ళు ఉంటారా ఉండరా? మనసుతో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇమాజినేషన్ చేసి ఉంటారా ఉండరా? బుద్ధితో పనిచేసే వాళ్ళు ఉంటారా ఉండరా? కంట్రోల్ గా సోల్ తో పనిచేసే వాళ్ళు ఉంటారా ఉండరా? ఏ వ్యవస్థలోనే 4 వర్గాల వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలా వ్యాఖ్యానం చేస్తే భగవద్గీత ఎక్కడైనా కాంట్రవర్సీకి వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు. సాఫ్ట్వేర్ కంపెనీలో 4 వర్గాలు లేరా ఉన్నారు కదా, కాంట్రవర్సీ లేదు. నువ్వు వర్ణాలని చెప్పి కులాలు పెట్టేసేసి ఇంత చేస్తే ఇప్పుడు పసిపిల్లలు చదువుకోవడానికి లేకుండా చేసావు కదా నీ వ్యాఖ్యానం. మరి నేను జనరేషన్ కి అసలు భగవద్గీత చదివే యోగ్యత లేదంటారా? ఎట్లా చదివినా అర్థం కాదు కదా మరి వాళ్ళకి. అట్లా ఏం లేదండి, శ్లోకాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా ఈజీగా సరళంగానే ఉంటాయి. మనం తెలుగు వాళ్ళం, మీకు తెలుసో లేదో తెలుగు వాళ్ళందరూ సంస్కృతమే మాట్లాడతారు. తెలుసా మీకు? అది తెలియదు. మీరు భోజనం చేశారా అని అంటాం. భోజనం అనేది తెలుగు పదమా సంస్కృత పదమా? తెలుగు అనుకుంటా. కాదు, సంస్కృత పదం. భుజపాలన వ్యవహారయో అని చెప్పి భోజనం అంటే సంస్కృతం. కొన్ని పదాలు కొన్ని కాదు, అన్ని పదాలు సంస్కృతమే. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలనుకో, మీరు కూడు తిన్నారా అన్నట్టుగా మాట్లాడారు. కూడు తిన్నారా, కూడు ఎవరు వాడతారు ఈరోజు? సో 99% తెలుగు వాళ్ళందరూ సంస్కృతమే మాట్లాడతారు.
సో మనకు అది ఒక ఇంప్రెషన్ అనమాట. సంస్కృతం మనకు అర్థం కాదు, ఆ భావం పక్కన పెట్టి చక్కగా కూర్చొని నెమ్మదిగా 4 సార్లు విడదీసుకుంటూ అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండిత. అట్లా కాస్త విడమర్చుకొని సమన్వయం చేసుకుంటూ శ్లోకాలను కనుక అధ్యయనం చేస్తే బ్రహ్మాండంగా అర్థమవుతుంది.